శంకర్పల్లి మండలం బల్కాపూర్కు చెందిన ముత్తంగి శ్రీనివాస్ వికారాబాద్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య గన్మ్యాన్గా పనిచేస్తున్నారు. కొండకల్ గ్రామం నుండి వెలిమెల వరకు తన బైక్పై వెళ్తుండగా వెలిమెల తండా గ్రామం శివారు వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. ఒక్కసారిగా శ్రీనివాస్ రోడ్డు పక్కన పడి గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పటంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాళే యాదయ్య పటంచెరు ఏరా ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీనివాస్ ఎంతో సౌమ్యుడని, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడని, 4 సంవత్సరాల పాటు తన దగ్గర గన్మ్యాన్గా ఉన్నాడని, డ్యూటీ పట్ల ఎంతో నిబద్ధతతో ఉండేవాడని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కాళే యాదయ్య తెలిపారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి నా దగ్గర సర్వీస్ చేసిండు. మరి ఎప్పుడు నవ్వుకుంటుండే, టైం టు టైం డ్యూటీ చేస్తుండే, ఎప్పుడు కూడా ఆబ్సెంట్గా ఉండకుండే. మరి 4 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేసిండు. ఆయన అకాల మరణం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతి